1931వ సంవత్సరంలో పునీత పౌస్టినమ్మ గారికి యేసు ప్రభువు దివ్య కారుణ్యనాథుని రూపములో దర్శనమిచ్చారు. ఆ దర్శనములో ప్రభువు తెల్లటి వస్త్రాన్ని ధరించారు. కుడిచేయి ఆశీర్వదిస్తున్నట్లుగా ఉంచారు. ఎడమచేయి ప్రభుని హృదయ భాగములో ఆయన వస్త్రాన్ని తాకుతుంది. ఆయన హృదయము నుండి ఎరుపు మరియు లేత రంగులో పెద్ద కిరణాలు ప్రసరిస్తున్నాయి. ప్రభువు ఆ అమ్మగారితో ఇలా అన్నారు, నువ్వు చూస్తున్న విధముగా ఒక చిత్రాన్ని చిత్రించండి. ఆ చిత్రము క్రింద భాగములో యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను అని ఉండాలి. ఈ చిత్రాన్ని పూజించే ఆత్మలు నశించవని నేను నీకు వాగ్దానం ఇస్తున్నాను. అంతేకాకుండా వారి శత్రువులపై విజయము ముఖ్యముగా వారి మరణ సమయంలో ఇస్తానని వాగ్దానం ఇస్తున్నాను. నా మహిమ కొరకు నేను వారి కోసము పోరాడుతాను. నేను ప్రజలకు ఒక పాత్రను ఇస్తున్నాను. ఆ పాత్ర ద్వారా వారు నా కరుణా ప్రవాహము ద్వారా వచ్చే అనుగ్రహాల కోసము వస్తూనే ఉంటారు. ఆ పాత్ర యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను అని ఉన్న ఈ చిత్రమే. ఈ చిత్రము మొదట మీ ప్రార్థనా మందిరంలో మరియు తర్వాత ప్రపంచమంతటా పూజింపబడాలని నేను కోరుకుంటున్నాను. దివ్య కారుణ్యనాథుని హృదయము నుండి వస్తున్న 2 కిరణాలకు అర్థము. ఆ 2 కిరణాలు రక్తము మరియు నీటిని సూచిస్తున్నాయి. లేత రంగు కిరణము నీటిని సూచిస్తుంది. ఇది ఆత్మలను నీతిమంతులుగా చేస్తుంది. ఎర్రటి కిరణము రక్తాన్ని సూచిస్తుంది. ఇది ఆత్మల జీవము. ఈ 2 కిరణాలు శిలువ మీద నా హృదయాన్ని చూలతో పొడిచినప్పుడు వేదనతో నిండిన నా కరుణామయ హృదయపు లోతుల నుండి ఉద్భవించినాయి. ఈ కిరణాల ఆశ్రయంలో నివసించేవారు ధన్యులు. ఎందుకంటే తీర్పు దినమున దేవుని న్యాయమైన చేయి వారిని పట్టుకోదు. ఈ చిత్రం ద్వారా నేను ఆత్మలకు అనేక అనుగ్రహాలు ఇస్తాను. ఇది నా దయ యొక్క హక్కులను గుర్తు చేస్తుంది. ఎందుకంటే క్రియలు లేని బలమైన విశ్వాసము వ్యర్థము. 1934వ సంవత్సరంలో యూజిన్ కజిమిరోస్కీ అనే చిత్రకారుని చేత పునీత పౌస్టినమ్మ గారు ఆమె ఆధ్యాత్మిక గురువు అయినటువంటి ఫాదర్ మైకల్ సపోచ్కో పర్యవేక్షణలో మొదటి దివ్య కారుణ్యనాథుని చిత్రాన్ని చిత్రీకరించారు. మొదటిసారి ఆమె ఆ చిత్రాన్ని చూసినప్పుడు బోరున ఏడ్చారు. ఎందుకంటే ఆ చిత్రము ఆమె దర్శనములో చూసినంత అందముగా లేదు. దీని గురించి ప్రభువునకు చెప్పినప్పుడు ఆమెతో ప్రభు ఇలా అన్నారు, ఈ చిత్రము యొక్క గొప్పతనము రంగు యొక్క అందములో కానీ కుంచెలో కానీ లేదు, కానీ నా దయలో ఉంది.